పోలీసులు కొట్టే అధికారం ఉందని మేము చెప్పట్లా. కానీ నీ సంగతి నువ్వు చూసుకో. మాస్క్ పెట్టుకోలేదని చెప్పి కిరణ్ అనే యువకుడిని చీరాల్లో కొట్టి చంపేశారు మీ పోలీసులే. డాక్టర్ సుధాకర్ నిన్ను ప్రశ్నించారు మాస్క్ ఇమ్మని చెప్పి. డాక్టర్ సుధాకరు మాస్క్ కావాలని చెప్పి కరోనా టైంలో ప్రశ్నించినందుకు అతను నడి రోడ్డు మీద పెడరెక్కలు ఇరిసి మోకాళ్ళ మీద కింద కూర్చోబెట్టి డాక్టర్ని పిచ్చాడిని చేసి చంపేశారు డాక్టర్ సుధాకర్ని. ఎవడిది పాపం? నీ హయాంలో నీ పోలీసులు చేసిన పాపం ఇది. మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ని చీరాల్లో కొట్టి చంపారు. దోమతోటి విక్రమ్ గురజాల కుర్రాడు హైదరాబాద్లో పనిచేసుకుంటా ఉంటే పిలిపించి అవతల ప్రత్యర్థులకు అప్పచెప్పి హత్య చేయించారు. మీరా చెప్పేది? ఏం చెప్తారు? ఇదిగో సుధాకర్ని పెడరెక్కలు విరిచి ఏ విధంగా కట్టి తీసుకెళ్తున్నారు పోలీసులు. డాక్టర్ ఇతను రౌడీ షీటర్ కాదు, గంజాయి బ్యాచ్ కాదు. సిగ్గు లేకపోతే సరే. ఇవాళ డిప్యూటీ స్పీకర్గా ఉన్నట్టు రఘురామకృష్ణరాజు గారిని పోలీసులు ఏ విధంగా వేధించారు చూడండి. అరికాల కోటింగ్ పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఎంపీ నువ్వు చెప్పే ఈ జాన్ విక్టర్ లాగో రాకేష్ లాగో రౌడీ షీటర్లు కాదు, గంజా బ్యాచ్ కాదు. ఎంపీ ఆ రోజున ఎంపీ, ఇవాళ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సుధాకర్ గారు ఈ విధంగా ప్రశ్నించిన నీ ఇసుక దందా గురించి నీ పార్టీ నాయకులను అడిగినందుకు వరప్రసాద్కి నీ పోలీస్ స్టేషన్లో స్వయంగా పోలీస్ స్టేషన్లో శిరోమండనం చేసి అవమానించినటువంటి పరిస్థితి. సాక్షాత్తు రాష్ట్రపతి ఆఫీసు ఇన్వాల్వ్ అయినా కూడా స్పందించలా నువ్వు మాట్లాడతావు పోలీసుల గురించి. ఇసుక మాఫియా గురించి ప్రశ్నించినందుకు వరప్రసాద్ జరిగినటువంటి శాస్తి అది. నువ్వు మాట్లాడేది. అదేవిధంగా నీ పోలీసులు ఏం చేశారు? నీ దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసే శవాన్ని దిక్కులేదు. నీ పోలీసులు కేసు కూడా పట్టించుకోవాలి. అటువంటి నువ్వు ఇవాళ దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది. నువ్వు పోయి తెనాల్లో నువ్వు యాగి చేయటం అనేది జనం నవ్వుకుంటా ఉన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్తున్నాడు. రెడ్ బుక్ మంచాడు జోలికి బాదు. తప్పు చేసినాడు. ఆ 5 ఏళ్లలో ఎవడైతే పనికిమాలిన పనులు చేశాడో, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు పాల్పడ్డారో, ఎవరైతే అడ్డగోలు దోపిడీకి పాల్పడ్డారో వాళ్ళని శిక్షించడానికే తప్ప ఏ అమాయకుడి జోలికి పోవడానికి రెడ్ బుక్ లేదు. నువ్వు భయపడతా ఉన్నావు, నువ్వు ఎక్కడ దొరికిపోతావునని చెప్పి. రెడ్ బుక్ అని చెప్పి భయం పట్టుకుంది మీ అందరికి కూడా. ఈయన ఇంకా మాట్లాడుతున్నాడు, ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారంట. ఇసుక మాఫియాని ప్రశ్నించినందుకు దళిత యువకుడు నువ్వు శిరోముండం చేసి ఆ రోజున అణగదొక్కింది. పొంగనూరులో మద్యం మాఫియాని ప్రశ్నిస్తే ఓంప్రకాష్ని తెల్లారిపాటికి శవం ఐదేలాడు. నువ్వు చేపించావు ఇవన్నీ కూడా. నీ నాయకులు చేపించావు, నువ్వు చేపించావు. ఎల్జీ పాలిమర్స్ ఘటనపై నిజాలు మాట్లాడినందుకు సోషల్ మీడియాలో రంగనాయకం మీద కేసులు పెట్టి జైలుకు పంపించావు. ప్రజా రాజధాని గురించి మీద ఉద్యమం చేస్తుంటే దళిత రైతులకు బేడీలేసి ఊరేగింపులు చేశావు. నువ్వు చేసింది ఇలా 5 ఏళ్ళు నువ్వు చేసిన పరిపాలన ఇటువంటిది. నీకు అవన్నీ గుర్తు రాకుండా ఇవాళ తెనాలి పోయి సందుల్లో గొంతుల్లో తిరిగి ఏదో జనం వచ్చారన్నట్టుగా చూపించిన ఈ సాక్షి ఛానల్లో రిపీటెడ్గా నానా యాగి చేసి వస్తామన్నాడు. ఇందా చూసాం. 5 ఏళ్ళు ఒక్క పరామర్శ చేయాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రాష్ట్రంలో ఎంతమంది హత్యలు అత్యాచారాలు గావించబడినా ఏనాడు తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటికి రాలా. ఈరోజు రౌడీ షీటర్ కుటుంబాన్ని పరామర్శించడానికంట. రౌడీ షీటరు గంజాయి బ్యాచ్. నీ నైజం ఏందో ఇక్కడే అర్థం అవుతా ఉంది. నీ సొంత నియోజకవర్గం పులివెందుల్లో నాగమణిని అత్యాచారం చేసి హత్య చేస్తే కనీసం నువ్వు ఇదేంటని చెప్పి పరామర్శించిన పరిస్థితి లేదు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి అంతమంది చనిపోతే కనీసం ఆ కడప జిల్లాకి వెళ్ళాను నువ్వు కల్తీ సారా తాగి తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు 24 మంది చనిపోయారు. కనీసం పరామర్శించిన పరిస్థితి లేదు. కానీ ఇక్కడ రౌడీ షీటర్లు మాత్రం నువ్వు వెళ్తావు గబగబా. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇది ఒక అవకాశంగా ఏ విధంగా మలుచుకోవాలని చెప్పి తాపత్రయపడతా ఉన్నావు.
అసలు తెనాల్లో రౌడీ షీటర్లు దాడి చేసిన కానిస్టేబుల్ కూడా వాళ్ళ భార్య కూడా దళితురాలే. ఆవిడ అడుగుతా ఉంది, పోయి పరామర్శించు. మరి తెనాల దాకా వెళ్ళినాడు రౌడీ షీటరు ఒక కానిస్టేబుల్ మీద హత్యాయత్నం చేశాడు. ఆయన భార్య దళితురారు, బాధపడతా ఉంది, రోధిస్తూ ఉంది, పోయి పరామర్శించు. మరి నిందితుడిపై పాత కేసులు ప్రస్తుత ఘటనకు ఏ సంబంధం లేదంటున్నాడు. ఎవడన్నా చెప్తాడండి? నువ్వు ప్రజాప్రతినిధిగా ఇప్పుడున్నావు, పులివెందుల నుంచి ముఖ్యమంత్రిగా వెలగబెట్టావు. పాత కేసులు కాదు, అతని నేచర్ ఏంటి, ప్రొఫెషనల్గా అతని విధానం ఏంటి, వాడి చరిత్ర ఏంది, గత చరిత్ర ఏంటి? రౌడీ షీట్ ఎప్పుడు వచ్చింది? నీ ప్రభుత్వంలో వచ్చింది వాడి మీద. గంజాయి కేసేమో గంజాయి ఉన్నందుకుంది అతని మీద. అతను అమాయకుడు అన్నట్టు చెప్తున్నాడు. కేసు గంజాయి అమ్మినందుకుంది. ఆటో డ్రైవర్ల మీద దాడి చేసిన కేసులు ఉన్నాయి, ఆడపిల్లలను గొడవ చేసిన కేసులు ఉన్నాయి, మహిళలను వేధించిన ద్విచక్ర వాహనాలు దొంగతనాలు చేసిన కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. ఒకడి మీద 9 కేసులు ఉన్నాయి, ఒకడి మీద 8 కేసులు ఉన్నాయి. వీళ్ళని సమర్థిస్తా మాజీ ముఖ్యమంత్రి వెళ్ళటం అనేది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, ఈ రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, బ్లేడు బ్యాచ్, గంజాయి బ్యాచ్కి ఒక మాజీ ముఖ్యమంత్రి మద్దతుగా పోవటం అనేది చాలా అసహించుకుంటా ఉన్నారు ప్రజలు రాష్ట్రంలో. ఇవాళ ఇటువంటి విధానాలు మానుకో. ఇవాళ నువ్వు ఇడి చేసి నువ్వు చెప్పింది ఏంటంటే ఆడపోయి తెలుగుదేశాన్ని ఏమీ అనలేదు మమ్మల్ని, కానీ పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. వాళ్ళు కూడా మాట్లాడాలి, రోడ్డు మీదకి వచ్చి తన విషయం తెలుసుకోవాలి. పోలీసు అధికారులు కూడా ప్రతిదానికి ఈ విధంగా రాద్ధాంతం చేస్తూ ఉన్నాడు, బెదిరింపు ధోరణిలో ప్రవర్తిస్తూ ఉన్నాడు. పోలీసుల్ని అంటే అంటే అతను 5 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అకృత్యాలు చేపించాడు, పోలీసులను కూడా అడ్డం పెట్టి చేపించాడు. కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా పోలీసుల్ని స్వార్థానికి వాడుకునే ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. పర్ఫెక్ట్గా ప్రజల శాంతి భద్రతలు కాపాడటానికి, సమాజంలో అన్ని రకాలుగా ఎవరికి ఇబ్బందులు లేకుండా ఉండటానికి, ఆడపిల్లలకు రక్షణ కల్పించడానికి ఈ గంజాయి ఏదైతే గంజాయి మయం చేశారు, ముఖ్యంగా తెనాలి పరిసర ప్రాంతాలు, పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ వీధుల్లో గంజాయి గత 5 ఏళ్ళు ఈయన హయాంలో ఆ విధంగా ఒక హబ్బులాగా తయారు చేసి పెట్టాడు. అక్కడ ఈ గంజాయి మత్తులో ఎవడేం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు అవన్నీ కూడా శుభ్రం చేసుకుంటూ వస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఆ దిశగా చేసే విధానంలో ఈ జరిగే అంశాలని మళ్ళా అడ్డుకోవడానికి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం చేసే మంచి, ఆ రోజు వీళ్ళు చేసినటువంటి దుర్మార్గాలను వేరువేసే విధానంలో అడ్డుపట్టడానికి చేస్తున్నటువంటి కుట్రలు, కుయుక్తులు ఇవన్నీ కూడా ప్రజలు గమనించండి. ఇటువంటి పనికిమాలిన రాజకీయవేత్త సమాజానికి చాలా ప్రమాదకరం. దీన్ని అందరూ కూడా గమనించి గుర్తుపెట్టుకొని వీళ్ళకి ఎక్కడికక్కడే అడ్డుకట్ట వేయాలని చెప్పి ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చెప్పే కదా 9 కేసులు, చిన్న కేసులు. ఏం కేసులు? గంజాయి కేసులు ఉన్నాయి, ఆటో డ్రైవర్ల మీద దాడి చేసిన కేసులు ఉన్నాయి, విద్యార్థిని కిడ్నాప్ చేసిన కేసులు ఉన్నాయి, కళ్ళు దుకాణం మీద దాడి చేసిన కేసులు ఉన్నాయి, మహిళలను వేధించిన కేసులు ఉన్నాయి, ద్విచక్ర వాహనాలు దొంగిలించిన కేసులు ఉన్నాయి.